స్వయంగా హెరిటేజ్ సంస్థే తన వెబ్సైట్లో చెప్పింది ఈ ఇందాపూర్ అనేది తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని. అలాగే బోలే బాబా సంస్థ అది కూడా తీసుకుంటే వాళ్ళే స్వయంగా చెప్పారు హెరిటేజ్తో మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరికి లబ్ధి చేకూర్చారంటే అవన్నిటితో కూడా హెరిటేజ్ సంస్థకి వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది స్పష్టమైన విషయం మనం అందరం చూసాము. అలాగే ఈ తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో రాజకీయాల్లోకి దేవుడిని దైవాన్ని లాగొద్దు అని సుప్రీంకోర్టు చేవాట్లు వేసినా కూడా వీళ్ళు ఇంకా రాజకీయాలు చేస్తూ మనం చూసాం. తప్పుడు ప్రచారంతో ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఏ నెయ్యి శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కలెక్ట్ చేసిన శాంపిల్స్ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అలాగే ఈ ఇందాపూర్ డైరీ గురించి చెప్పాలి అంటే ఇది 2015లో 278 రూపాయలు